రెండోది, మీరు ఎవరినన్నా గోడౌన్ ఓనర్ని ఇంకెవరినో అడగండి. ఓనర్ గనక దాంట్లో బియ్యాన్ని ఏదోటి చేస్తే ఏంటి లాభం? ఎక్కడి నుంచి తెస్తాడు? మళ్ళీ బియ్యం అనేది మాయం చేయటం ఎలా అవుతుంది సాధ్యం? అప్పచెప్పాలి కదా. వచ్చిన బియ్యం కేజీ అంటే కాటాతో వస్తుంది, కాటాతో అప్పచెప్పాల్సిందే, బస్తాలు కూడా కాదు. కాటాతో తీసుకోవాలి, కాటాతో అప్పచెప్పాలి. వెయిటేజీ ఇంకో మంత్రి గారు చెప్పే కదా, ఆ గవర్నమెంట్ ఉందని. గవర్నమెంట్ ఎప్పుడు పడిపోయింది? జూలైలో పడిపోయింది. గవర్నమెంట్ జూలైలో పడిపోతే నవంబర్ దాకా ఖాళీ కూర్చుంటారా? నిజంగా నేను కానీ నేను తప్పుడు బుద్ధుడిని అయితే, అక్రమార్కుడిని అయితే 5 నెలలు ఖాళీ కూర్చుంటారా? అంటే కొంచెం విచక్షణతో మాట్లాడండి, లేదా మాట్లాడేలాగా మాట్లాడతారు ఉద్దేశమే కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, ఆలోచించమని అడుగుతున్నాను ఎవరైతే సామాన్యుల్ని. అసలు ఎందుకు ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఈ తప్పుడు పని చేస్తారు?